పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి బయట కారు తగలబడుతున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే టీడీపీ అలాగే వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ కారు కూడా దగ్ధమైన పరిస్థితి మనం చూస్తున్నాం. మిథున్ రెడ్డి రాకతో ఈ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని అదుపు చేయడానికి పోలీసులు అయితే భారీగా మోహరించినప్పటికీ పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడానికి దాదాపు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏదైతే రెడ్డప్ప ఇంటి దగ్గర ఫుల్ సెక్యూరిటీని పోలీసులు ఉంచారు. అయితే అప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు అక్కడ మిథున్ రెడ్డి రాకతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మిథున్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అటాక్ కు సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసినట్లయితే పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితి కొనసాగే అవకాశమే కనిపిస్తూ ఉంది. పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి బయట కారు తగలపడుతుంది. దీనికి సంబంధించి మిథున్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన మాటలో ఏమన్నారో ఒకసారి చూద్దాం. దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కూడా పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సీపీ లీడర్ని చంపేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి, చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు, ఎంతమందినో గాయపరిచారు. అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగనూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలనే అడ్డుకొని కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మారణాయుధాలతో రాళ్లతో అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు. ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి. మీరందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు. ఈరోజు బళ్ళన్నీ కూడా ఏ విధంగా చేస్తారు, ఎన్ని రాళ్ళు తీసుకొచ్చారు, ఏ విధంగా ఆయుధాలతో చేశారు, చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, కానీ ఇది మంచి ఒరోడి కాదు. ఈరోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే, ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్ లో ఈరోజు ఇవన్నీ కూడా ఈ దాడులన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారని చెప్పి కూడా